హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీసీసీ అకాడమీ విశాఖపట్నం. మాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఎవరైనా మొబైల్ రిపేర్ నేర్చుకుందాం అంటే మాకు పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది శాంసంగ్ ట్యాబ్ ఒకటి వచ్చింది, బైజూస్ ట్యాబ్ అంటారు దీన్ని. శాంసంగ్ T505. ఇందులో ఓన్లీ బైజూస్ రిలేటెడే రన్ అవుతాయి. ఇప్పుడు మీ పర్పస్ గురించే ఇది షూట్ చేయడం జరిగింది సార్. మిగతా స్టూడెంట్స్ కూడా అసలు ఇలాంటి ట్యాబ్స్ వస్తే దీని ఎండిఎం లాక్స్ అని మేము క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఇలాంటి ఎండిఎం లాక్స్ ఎలా చెక్ చేస్తాము, స్టెప్ బై స్టెప్ వీడియో కంప్లీట్గా చూసినప్పటికీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనకి ట్యాబ్ వచ్చిన వెంటనే అసలు మోడల్ ఐడెంటిటేషన్ ఎలా చేసుకున్నాం, అలాగే లోపల ఏ వీడియోలో లోపల ఏ ఫైల్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నాం చూడొచ్చు. ఇప్పుడు అన్లాక్ టూల్లో నేను ఐడెంటిటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్న వెర్షన్ కంప్లీట్గా వచ్చిన తర్వాత ఫర్దర్గా samfw.comకి వెళ్ళి ఏవైతే వెర్షన్ ఉందో సేమ్ వెర్షనే డౌన్లోడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా ఐడెంటిటీ చేసిన తర్వాత samfw.com అంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేశానండి. మళ్ళీ మీకు ఇది ల్యాగ్ అవుతుంది అండ్ ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. కొద్ది ఫైళ్ళు పెద్దగా ఉంటాయి కనుక సేమ్ ఫైల్ ఎలా ఒకసారి పాజ్ చేసి చూస్తే మీకు అర్థమైపోద్ది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ ఏదైతే నేనైతే మ్యాక్సిమం నేను EFT Pro కానీ Z3X కానీ ఓడియన్ కానీ, అంటే ఓడియన్ అనేది ఫ్రీ సోర్స్, మనం మామూలుగా ఓడియన్ ఫ్రీ సోర్స్ వాడి కూడా చేసుకోవచ్చు, EFT Pro కూడా చేసుకోవచ్చు, లేకపోతే Z3X మీ దగ్గర ఏది అనుగుణంగా ఉంటే దాన్ని ఫ్లాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే EFT Proలో ఫ్లాష్ చేశాను. ఈ డివైస్ని EFT Proలోని ఫ్లాష్ చేశాను. ఒకసారి 1-2 సార్లు ట్రై చేశాను. ఇది డౌన్లోడ్ మోడ్కి డైరెక్ట్గా వెళ్తుందా అని మనకి అన్లాక్ టూల్లోనే ఎంటర్ ద డౌన్లోడ్ మోడ్ ఉంటుంది. నార్మల్ మోడ్ నుంచి డౌన్లోడ్ మోడ్ కన్వర్ట్ అయ్యేది. యాక్చువల్లీ ట్రై చేశాను కానీ డౌన్లోడ్ మోడ్కి ట్యాబ్ వెళ్ళకపోతే ఒకసారి ట్యాబ్ డిస్కనెక్ట్ చేసి టర్న్ ఆఫ్ చేశాను. కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేయాలి. టర్న్ ఆఫ్ చేస్తే ఉపయోగం ఏంటంటే కంప్లీట్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఫర్దర్ మనం ఏం చేయాలనుకుంటాం అది మీకు అందరికీ తెలిసింది కదా. డౌన్లోడ్ మోడ్ పెట్టాలంటే వాల్యూమ్ అప్ డౌను దెన్ కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను EFT Proలో ఫ్లాష్ ఇన్ డౌన్లోడ్ మోడ్ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఏదైతే బూట్ లోడ్ AP CP CSC ఫైల్ సెలెక్ట్ చేసి ఫ్లాష్ కొట్టడం. వన్స్ ఇది ఫ్లాష్ అయిన తర్వాత ఫ్లాష్ అయిన తర్వాత కొన్నిటికి FRP ఉంటుంది. FRP అంటే జీమెయిల్ ప్రొటెక్షన్ లాక్స్ ఉంటే *#0 కొట్టి ట్రై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ట్రై చేయొచ్చు, లేకపోతే మాన్యువల్ ఏదో ఒకటి. మ్యాక్స్ 99% ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి జీమెయిల్ సింక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కొంచెం ప్లే స్టోర్ అది పని చేయకుండా చేస్తాం కనుక ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా ఫర్దర్ నెక్స్ట్ కొట్టినప్పుడు ఆల్రెడీ మా నార్మల్ ఫైల్ ఎట్టి ఫ్లాష్ చేసాం కనుక ఇంకా మ్యాక్సిమం నార్మల్గా అన్ని యాప్స్ రన్ అవుతాయి. ఇంకా బైజూస్ డిఫాల్ట్గా ఏముండదు, అయ్యే యాప్స్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా రన్ అవుతాయి. మీరు చూడొచ్చు ప్లాసింగ్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్గా అంటే టైం తీసుకుంటుంది. కొన్ని లెంతీ వీడియో అవుతుందని నేను కొద్ది ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, స్కిప్ చేశాను కూడా. మీరు కొద్ది టైం తీసుకుంటుంది. సార్ వీడియోలో ఇంత టైమే పట్టింది కదా, మాకు చాలా టైం పడుతుందని కొద్ది ప్యానిక్ అయ్యి కొందరు మధ్యలో ఆఫ్ చేస్తారు. అలా ఆఫ్ చేయడం వల్ల మనకి సాఫ్ట్ బ్రిక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. హార్డ్ బ్రిక్ అంటే కంప్లీట్గా చచ్చిపోవడం, సాఫ్ట్ బ్రిక్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ డౌన్లోడ్ మోడ్ పెట్టుకొని ఫ్లాష్ చేసుకోవడం మళ్ళీ ఇబ్బంది. కనుక ఎప్పుడు కూడా వెయిట్ చేయండి. వెరీ రేర్ కేసు ఒక్కొక్కసారి కొన్ని అంటే ఈ డివైజులు కాదు, కొన్ని డివైజులు ఇంటర్నల్ ఏదైనా కరప్షన్ ఉన్నప్పుడు అంటే టైం టేకింగ్ తీసుకుంటుంది. అప్పుడు మీరు డిస్కనెక్ట్ చేసినా పర్లేదు, మొత్తం అంతా ఫ్లాష్ అయిన తర్వాత వరకు వెయిట్ చేయాలి. ఫ్లాష్ అయిన తర్వాత ఆటో రీబూట్ అండి. ఆటోమేటిక్గా కంప్లీట్ ఫ్లాష్ అయిన తర్వాత డివైస్ ఆటోమేటిక్గా ఒకసారి రీబూట్ ఆప్షన్లో రికవరీ మోడ్ వస్తాయి ఎక్కువ, ఎందుకంటే ఇది రీసెట్ అయిన తర్వాతే ఫర్దర్గా ప్రాపర్గా ఇప్పుడు కంప్లీట్గా రీస్టార్ట్ అయ్యింది. ఇది రికవరీ మోడ్ అంటే మీకు తెలుసు కదా, రీసెట్ మోడ్ ఏదైతే మనం
రీసెట్ బటన్ ప్రెస్ చేస్తాం, అది రీసెట్ మోడ్. రీసెట్ అయిన తర్వాత ఫర్దర్‌గా నెక్స్ట్ అడుగుతది. ఇప్పుడు ఏంటంటే ఇవి వేరే ఎండిఎం లాక్స్‌తో వచ్చాయి గనక తప్పకుండా వైఫై కనెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టినప్పుడు సర్వర్ చెక్ చేసుకుంటదనమాట. నాక్స్ ఎనేబుల్ ఉందా? డిజేబుల్ ఉందా? ఆల్రెడీ ఫుల్ ఫ్లాగ్ చేసాం గనక ఈ నాక్స్ అనేవి డిఫాల్ట్‌గా డిజేబుల్ అవుతాయి. ఎప్పుడైతే డిజేబుల్ అయ్యో ఫర్దర్ స్టెప్ వెళ్ళి కంప్లీట్‌గా హోమ్ మెనూ ఓపెన్ అవుతది. హోమ్ మెనూ ఓపెన్ అయిన తర్వాత మనం నార్మల్ ట్యాబ్ ఎలా ఉంటదో అలా కన్వర్ట్ అయిపోయినట్టండి. కానీ మళ్ళీ ప్రీవియస్ బ్యాక్‌కి తీసుకురావాలంటే అవ్వదు గానీ, కంప్లీట్‌గా ఒక ట్యాబ్ కంప్లీట్‌గా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో అన్ని విధాలుగా కంప్లీట్‌గా ట్యాబ్ చూడొచ్చు. మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే కంప్లీట్‌గా అయిపోద్ది. ఈ స్టెప్ బై స్టెప్ అంటే మనం రీసెట్ కొట్టిన తర్వాత ఏ స్టెప్స్ సెలెక్ట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసిన తర్వాత మెనూ మోడ్ వరకు కొందరికి వచ్చిన స్టూడెంట్స్‌కి అయితే బోర్‌గా ఉండొచ్చు కానీ, కొందరు తెలియని స్టూడెంట్స్‌కి స్కిప్ కొట్టాలా, ఓకే కొట్టాలా, యాడ్ చేయాలా, ఇలా డౌట్ ఉంటది. ఏమీ లేదు, ఫస్ట్ టైం అన్నీ కూడాను ఏమీ యాడ్ చేయకుండా స్కిప్ చేయండి. ఇంటర్నల్‌గా యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు అక్కడి నుంచి జీమెయిల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ జీమెయిల్ ఇవ్వడం వల్ల ఈ బ్యాకప్, రీస్టోర్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి అడగడం వల్ల కొద్ది టైం ఎక్కువ తీసుకుంటది మెనూ ఓపెన్ అవ్వడానికని. ఏదైతే నేను సెలెక్ట్ చేశానో స్టెప్ బై స్టెప్ మీరు దాన్ని ఫాలో అయితే ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా కంప్లీట్‌గా మెనూ ఓపెన్ అవుతది. ఎవరైతే మీకు కస్టమర్ మీకిచ్చారో ఎలా వాడుకోవాలనుకుంటే నార్మల్‌గా కన్వర్ట్ చేయమన్నారు కానీ కంప్లీట్ కన్వర్ట్ చేయొచ్చు. ప్రీవియస్‌గా ఈ మార్కెట్‌లో ఈ మోడల్‌లో ఏవేవి సపోర్ట్ చేస్తాయో మనం ఈ ఫ్లాగ్ చేసిన తర్వాత అన్నీ సపోర్ట్ చేస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. ట్యాబ్ కంప్లీట్‌గా ఆన్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తాయి. మీరు ఏవైనా సాఫ్ట్‌వేర్ గానీ, హార్డ్‌వేర్ గానీ ఎవరైనా నేర్చుకునే వాళ్ళుంటే మీరు రికమెండ్ చేయండి సార్. ఇంకా ఫర్దర్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్.